ఎన్నో సందర్భాల్లో అర్థం వచ్చినప్పుడు ఫ్యాక్టరీ పెట్టిన దగ్గర నుంచి పలు అంశాల్లో దాన్ని కాపాడుకుంటూ వచ్చాం. సోమోటుగా తీసుకున్న నిర్ణయాన్ని ఎప్పుడు కూడా ప్రైవేటిజమైన నిర్ణయాన్ని మేము ఎప్పుడు కూడా సమర్థించదు, ఎప్పుడు వ్యతిరేకిస్తూనే వచ్చాం. సాక్షాత్ ఆ విషయాన్ని కేంద్ర మంత్రి చెప్పాడు. ఇవాళ ఇచ్చిన ప్యాకేజ్, ఆర్థిక ప్యాకేజీ ఏదైతే దివాళా తీయడానికి తయారుగా ఉన్న నేపథ్యంలో ఒకవేళ దివాళా తీస్తే ఒకవేళ ఎవరైనా ప్రైవేట్ వాళ్ళు కొనుక్కుంటే వాళ్ళు వచ్చి దీని తాలూకు విలువ తగ్గిపోతేనే అనే దృక్పథం ఇచ్చినట్టు ఉంది తప్ప దీని కాళ్ళ మీద దీన్ని నిలబడడానికి ఇచ్చిన ప్యాకేజీ మాత్రం లేదనే విషయాన్ని కరాఖండిగా చెప్తున్నాను. నేను అదే చెప్తున్నాను. నువ్వు అడిగిందని అడిగిందా నా సమాధానం నేను చెప్తున్నాను. లేదని చెప్తున్నాను. అందుకే చెప్తున్నాను కదా, అందుకే ఆ ప్రజలు మోసం చేయొద్దని కోరుతున్నాను. నేను అదేగా చెప్తుంది. మీ ప్రజలు 6 గ్యారెంటీలు కూడా నమ్మి కూడా ఓటేశారు, దానికి కూడా మోసపోతున్నారు. అలా మోసం చేయొద్దు దయచేసాను కదా మా తాలూకా డిమాండ్. విద్యుత్ పెంచమని చెప్పారు, ఓటేశారు. 15,000 కోట్లు పెంచారు, పెంచొద్దని కదా మా డిమాండ్. అదే కదా మా డిమాండ్. ఏదైతే ప్రజలకు ఇచ్చిన ఎన్నికల మీద ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయో, ఎన్నికల ప్రణాళికల్లో పెట్టిన మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలు కట్టుబడి ఉండాలి రాజకీయ పార్టీ అనేది కదా మా తాలూకా డిమాండ్. అదే కదా మేము చెప్తున్నాం. నువ్వు చెప్పింది నేను చెప్పింది ఒకటే బ్రదర్, ఏం తేడా లేదు. వాళ్ళకి పాపానికి 29 చెప్పాం కదా మీకు. అది మాట్లాడదాం, ఇంకా రేపు చెప్తాం దాని గురించి కూడా. ఫీజు రీయింబర్స్మెంట్ని విడుదల చేయాలి, విద్యార్థుల తరపున విడుదల చేయకపోతే విద్యార్థుల తరపున పోరాటం చేస్తామని చెప్పాం. చేస్తారని చూస్తాం. 29 లోపు చేస్తారని చూస్తాం. చేసిన తర్వాత అప్పుడు ఆలోచిద్దాం. ఇంకా దాంతోపాటు ఇంకా నీకు 15 ఉంది కదా అమ్మఒడి, అదే తల్లికి వందనమా, ఓకే సారీ, అది ఉంది కదా అని చూద్దాం. ఇంకా విడుదలయ్యి మన కాలేజీ ఖాతాల్లో వేసిన తర్వాత అప్పుడు నువ్వు అడిగిన దాన్ని డిస్కషన్కి నేను ఆన్సర్ ఇస్తాను, రైట్ ఆన్సర్ ఇస్తాను. అదే కదండి బాబు నేను అడిగింది. అవన్నీ దాని మీద అదొక సబ్జెక్టు, దీంట్లో కలిపికండి. ఏది కాదు, నాకు ఇవన్నీ కాదు, కానీ ఆయన అడిగితే చెప్పేవాడిని, నువ్వు అడిగితే చెప్పకూడదు. అందరూ ఒకటినే. నీకు కూడా ఉందా దాంట్లో భాగం? ఆ ప్రశ్నలో ఆయన అడిగిన ప్రశ్నలో నీకు కూడా భాగం ఉందా? నీకు ఉందా? అయితే నువ్వు ఎండాల్సి చేస్తున్నావా లేదని, ఆ బ్రదర్ చేస్తున్నా నువ్వు ఎండాల్సి చేస్తున్నావా లేదని అడుగుతున్నావు. ఎండాల్సి చేస్తే చెప్తాను. ఒక కేంద్ర హోంమంత్రి వచ్చారు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూర్చున్నారు, దాని పక్కన వచ్చి ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్నారు, ఆ పక్కన వచ్చి ఒక కేంద్ర సహాయ మంత్రులు ఉన్నారు. అందరూ ఉండి ఏం మాట్లాడారని పేపర్లో ఏమొచ్చిందండి? మాజీ ముఖ్యమంత్రి గారు వచ్చి సొంత బిల్డింగ్లు ఎన్నో ఉన్నాయి, ఆయన ఎన్ని ఎకరాలు ఇల్లు కట్టుకున్నాడు, ఆయన రోజు ఏం భోజనం చేస్తాడు. ఈ పక్కన వచ్చి ఇదా ఇవన్నీ డిస్కషన్లు. ఏదైనా ఒక పెద్దలు వచ్చి ఇద్దరు కలిశారంటే దాని మీద రాష్ట్రానికో దేశానికో ఒక సంప్రదించి ఒక మంచి కార్యక్రమం ఏమొస్తుందా, దాని నుంచి ఏది జరుగుతుందని అని చూస్తుంటాం.